స్టూడెంట్స్కి బ్యాంకులు ఇస్తున్న విద్యా రుణాలు మాత్రం చాలా బాగున్నాయి. వాళ్ళు ఒకప్పుడైతే చాలా ఎక్కువ వడ్డీని వసూలు చేసేవాళ్ళు, కానీ కాలక్రమేణా వాళ్ళు వడ్డీని తగ్గించుకుంటూ ఆల్మోస్ట్ పార్ విత్ అదర్ బ్యాంక్స్తో అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఇది చక్కని ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తున్నారు. బాగుంది. కానీ ఇక్కడ చిన్న సమస్య ఎవరు గ్రహించింది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చదివే స్టూడెంట్ ఉన్నాడనుకోండి, అది ఒక 2 లక్షల రూపాయలు ఫీజులకి వాటికి అయిపోయిన తర్వాత మిగతా ఖర్చుల కోసం అని చెప్పి బుక్స్ కోసం ఒక కేటగిరీ ఉంది. నాకు ఈ 5 సంవత్సరాలు ఒక 5,000 10,000 రూపాయలు నేను బుక్స్ కొంటాను అని, అది శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడ కొంటావు అని. గుప్తా అండ్ బ్రదర్స్ అంటారు, లేదా ఏదో సమ్ XYZ అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రాఫ్ట్ ఆ కంపెనీ పేరుని ఇస్తారు. మరి 4 సంవత్సరాల్లో ఆ డబ్బులు అంతకు బుక్స్ కొనరు, మరి మిగిలిన డబ్బులు వెనక్కి వాళ్ళు ఇవ్వరు. మరి సమస్య